లృ అనే బీజాక్షరానికి అధిదేవత లృంజికాదేవి. లృ అనే ఈ బీజాక్షరానికి మంత్రశాస్త్రము శ్లోక రూపంగా ఇలా చెబుతుంది. లృకారోచ్చాటనం బీజం అశ్వనీ ద్వేషణం తథా తీవ్రబుద్ధిః భిషక్ సిద్ధిః సర్వలోకవశంకరం. లృకార ధ్యానము సిద్ధ శృంబర తంత్రాన్ని అనుసరించి శ్లోకము. లృకారా లృంజికాఖ్యైషా పుష్పదంత గజస్థిత రక్తా దశభుజార్ధేన దక్షాదిక్రమశః కరైః త్రిశూలపాశముశల చంద్రహాసవరాన్ శుభాన్ వామైః కరైః ఖడ్గఖేట గదాశక్తి అభయాంస్తథా. మహీదాస మాతృకా నిఘంటువును అనుసరించి శ్లోకము. హృషీకేశో హరః సూక్ష్మో వామగండః కుబేరదృక్ అర్ధచ్చౌం నీలచరణో లృకారశ్చ త్రికంఠకః లృకారశ్చ త్రికూటకః. మధ్వాచార్య మాతృకా నిఘంటువును అనుసరించి శ్లోకము. వామగండోదరార్థే చ పద్మనాభః కుబేరదృక్ గణేశశ్చ త్రికంఠశ్చ నీలాంగ్రిర్దశమస్వరః. లృ అనే బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము తాత్పర్యంగా ఈ విధంగా చెబుతూ ఉన్నది. లృ అనే ఈ బీజాక్షరానికి కూడా అధిదేవతలు అశ్విని దేవతలే. ఉచ్చాటన దీని బీజము. లృ అనే బీజాక్షరము బుద్ధిని తీవ్రతరం గావించి, అనగా సూక్ష్మ గ్రాహక శక్తిని ఈ వైద్యులకి సిద్ధులను ఇస్తూ సర్వలోక వశ్యమై ఉచ్చాటన విద్వేషణ కర్మల యందు ఉపయుక్తమై ఉన్నది. లృకార ధ్యానము సిద్ధ శృంబర తంత్రాన్ని అనుసరించి తాత్పర్యము. లృకార అధిదేవత లృంజిక అని పేరు కలదు. ఈ లృంజికాదేవికి 10 చేతులు కలవు. లృంజికాదేవి యొక్క వాహనము పుష్పదంతమనే ఏనుగు వాహనము. లృంజికాదేవి యొక్క కుడివైపున ఉన్న చేతుల్లో క్రింది నుండి పైకి వరుసగా 1 వరదముద్రని, 2 చంద్రహాసాన్ని, 3 రోకలిని, 4 పాశాన్ని, 5 శూలాన్ని ధరించి ఉంటుంది. అట్లే ఎడమ వైపున ఉన్నటువంటి చేతుల్లో క్రింది నుండి పైకి 1 అభయముద్రని, 2 ఖేటాన్ని, 3 ఖడ్గాన్ని, 4 గదను శక్తిని ధరించి ఎర్రని శరీరఛాయతో ఉంటారు. అమ్మవారి యొక్క వర్ణము రక్తవర్ణము. మహీదాస మాతృకా నిఘంటువును అనుసరించి తాత్పర్యము. లృ అనగా హృషీకేశ, హర, సూక్ష్మ, వామగండ, ఎడమగండ స్థలము, కుబేరదృక్ లేదా కుబేరదృక్, అర్ధర్చ, నీలచరణ, త్రికంఠక లేదా త్రికూటక అనువానిని లృకారము తెలుపుతుంది. మధ్వాచార్య మాతృకా నిఘంటువును అనుసరించి లృ అనగా తాత్పర్యము పద్మనాభ, గణేశ అనువానిని తెలుపుతుంది. ఏకాక్షర నిఘంటువును అనుసరించి లృ అనగా ఊసరవెల్లి, పర్వతము, శరీరము, క్షేమంకరుడు,
దేవత, విలాసగమనము, కన్ను, తల్లి, ఎముక, కద్రువ,